శుభోదయం, జై బజరంగబలి. ఇప్పుడు నేను డే 9 డేస్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో డే 9 జపాన్లో ఉన్నాను. ఇప్పుడు గీఫు ప్రిఫెక్చర్లో ఉన్నాను, గీఫీ సిటీలో ఉన్నాను. సో గీఫు అనేది గీఫు మొత్తం ఏరియా అంతా కూడా కల్చరల్ హబ్ ఆఫ్ మొత్తం జపాన్కి. సో జపాన్ ఉన్న కల్చర్ ఏదైతే ఉందో అది గీఫులో నుంచి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఎందుకంటే ఇక్కడ పుట్టిన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతనే మొత్తం జపాన్ యూనిఫికేషన్కి పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి అనమాట. సెన్గోకు పీరియడ్ తర్వాత. సెన్గోకు అంటే సివిల్ వార్స్, అంతర్యుద్ధాలు జరుగుతున్న సమయం అనమాట అది. తర్వాత 1600స్లో ఈ షోగున్ని స్థాపించడానికి ఫస్ట్ చేసింది అతనే. అతని పేరు ఓడునాగా. సో రైల్వే స్టేషన్లో కూడా ముందు స్టాట్యూ అతనే ఉంది కదా నిన్న చూసినప్పుడు. సో అతని పేరు ఓడనాగానో. సో వాటెవర్, అతనే మెయిన్ అనమాట. అతని తర్వాత ఇంకో అతను వచ్చాడు. ఇంకో అతని తర్వాత అదే షోగునెట్, మన మెయిన్ తొకుగావా ఇయేయాసు అనే వ్యక్తి మొత్తం యూనిఫైడ్ చేశాడు అనమాట ఎట్ లాస్ట్కి. అప్పుడు తోకుగావా పేరు కొంచెం ఒక్కోసారి తిరగట్లేదు. తోకుగావా షోగునెట్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, సో గీఫు అనేది చాలా 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 ప్రాముఖ్యం ఉన్న సిటీ. ఇప్పుడు నేను గీఫు క్యాజల్కి వెళ్తున్నా. కొండ పైన ఉంది అది, చాలా పెద్ద రోప్వే అది కూడా ఉందంట. 24 hours ఓపెనింగ్ అంటున్నారు. మరి చూడాలి. నేను ఇంకా 6:30 అదే అయ్యింది. చిన్న చిన్న వర్షం అది పడుతుంది. మరి చూడాలి. మొత్తం రోజంతా ఇలాగే చూపిస్తుంది ఈరోజు క్లైమేట్. ఇట్స్ ఓకే, మనం జస్ట్ ఆ గీఫు క్యాజల్ అది చూసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. ఓకేనా. అక్కడ కొండ పైన ఉంది, అక్కడ ఆ ఏరియాలో. వీడియో కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, బట్ అక్కడ కొండ పైన ఉంది. నడుచుకెళ్ళాలంటే ఒక 2 గంటలు పడుతుంది. రోప్వే చూద్దాం, రోప్వే ఉంటే వెళ్దాం, లేదు అంటే ఏం చేయాలనేది చూద్దాం. ఇదిగోండి మౌంట్ కింకా రోప్వే. ఇటు వెళ్ళటానికి ఇది నానా మగారి ట్రైల్. అంటే మనం ఇలా వెళ్ళొచ్చు, పైకంటా వెళ్ళొచ్చు. సో ట్రైల్ అంటే అదే కాలినడక అనమాట. బట్ మనం వెళ్ళాల్సింది రోప్వే ద్వారా కాబట్టి వెళ్ళి చూద్దాం. రోప్వే నాకు తెలిసి ఓపెన్ ఉంటుందో లేదో, మరి ఉంటే బాగుందో, లేదు అంటే చాలా ఇబ్బంది పడాలి. లేదు అంటే గంట పడుతుందంట వెళ్ళటానికి. ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు కదా రోప్వే. అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది. లేదు అంటే ఇలా నడుచుకుని వెళ్ళాలి మనం. ఇది చూసారా, గార్డెనింగ్ అవన్నీ కూడా అలా చేశారు నీట్గా. సో ఏమైందంటే ఒక గంట వెయిట్ చేయాలి. రోప్వే ఇంకా అప్పుడే స్టార్ట్ కాలేదంట. 8:30 కల్లా స్టార్ట్ అవుతుంది అన్నాడు. ఇప్పుడు 7:40 కొంచెం అటు ఇటుగా ఉంది.
వర్షం మాత్రం పడుతుంది, అంటే చినుకులు, పెద్ద వర్షం కాదు. ఈ గింబులు తడిచిపోతున్నాయేమో అని దాల్చుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి. సో పర్వాలేదు, నాకు తెలిసి చుట్టూ ఉన్న ప్లేస్ అంతా చూడొచ్చు. ఈ అరగంట తర్వాత ఎలాగో రోప్వే వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి సమురాయిలు భలే డిజైన్ చేశారు ఇక్కడ. కింద ఎవరైనా వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ పోరాడేవారు, ముందు వేసేస్తే వీళ్ళని వేసేవారు పాపం అస్సలు. ఇక్కడ అంతా గార్డెన్లా చేసుకున్నారు ఇదంతా కూడా. ఇక్కడ ఏదో జపాన్ చైనా ఫ్రెండ్షిప్ గార్డెన్ కూడా ఉందంట, అది కూడా వెళ్దాం చూద్దాం. అసలు మౌంట్ కిన్కా రోప్వే, ఓకే. రూయిన్స్ ఆఫ్ ఓడా నోబునాగా, ఎస్. సో అతని పేరు ఓడా నోబునాగా. నెక్స్ట్ జపాన్ చైనా ఫ్రెండ్షిప్ గార్డెన్ ఉంది. షోబోజీ టెంపుల్, ద గ్రేట్ బుద్ధ ఆఫ్ గిఫు, జోజాజీ టెంపుల్, బస్ స్టాప్. సో ఇవన్నమాట. సో రూయిన్స్ ఆఫ్ ఓడా నోబునాగాస్ రెసిడెన్సెస్ 155 మీటర్స్ ఉంది, వెళ్ళిపోదాం. ద మ్యాన్ హూ యూనిఫైడ్ జపాన్. సో వెళ్ళి చూద్దాం. ఇది మనకి ఇది ఉంది కదా, ఇది యాక్చువల్గా ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్ అయితే ఇదంతా గార్డెన్ ఏరియా అనమాట, ఓకేనా. ఇదంతా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఇక్కడ ఉంది, ఇది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్. సో ఇక్కడ మనం మధ్యలో దారిలో చూడటానికి ఓబునాగా అదే మన రూయిన్స్ ఇవన్నీ ఉన్నాయి, అంటే సమాధి టైప్ అనమాట. సో వెళ్తున్నాను, ఎందుకంటే అక్కడ ఒక 20-30 మినిట్స్ అక్కడ గడిపేస్తే, ఒక 10-20 మినిట్స్ ఇక్కడ వెయిట్ చేస్తే రోపే వస్తుంది, వెళ్ళిపోవచ్చు. అంటే జనరల్గా వెళ్ళొచ్చు మనం నడకదారి వెంబడి, కానీ వర్షం పడుతుంది, ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం వేస్ట్ ఇప్పుడు. ఎందుకంటే బోల్డ్ తిరగాల్సి ఉంది ఈరోజు, ఇంకా వెళ్ళాల్సిన ప్లేస్కి అక్కడ బోల్డ్ ఉంటాయి చూడటానికి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను ఎనర్జీ వేస్ట్ చేయాలని అనుకోవట్లేదు. బట్ ఎవరైనా చూడాలి అనుకుంటే చూడొచ్చు. సో ఇది చూసారా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో, భలే ఉన్నాయి ఫ్లవర్స్ అన్నీ. ఇక్కడ బుద్ధుడు స్టాట్యూ కూడా ఉంది, చాలా ఫేమస్ బుద్ధుడు స్టాట్యూ, అందుకని అనమాట. ఇదిరా మామూలుది కాదు కదా ఇది, చూసారు అలా ఉందా ఫ్లవర్స్. The great Odunaga, the man who united Japan. ఆ పీరియడ్లో ఉన్న సివిల్ యుద్ధాలన్నింటినీ ఇతను మొత్తం యుద్ధాలు స్టార్ట్ చేసి, ఇతనే స్టార్ట్ చేసింది అనమాట. యుద్ధాలన్నీ స్టార్ట్ చేసి అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చాడు. వీళ్ళ తర్వాత ఇంకో ఇద్దరికి మొత్తం అంతా సెట్ అయిపోయి మిలిటరీ రూల్ వచ్చేసింది. ద థర్డ్ షోగునేట్ అనమాట. ఆ తర్వాత మేజీ అవన్నీ మామూలే ఇంకా, కానీ ఇతను చాలా మెయిన్ క్యారెక్టర్ అంట. మెట్లు ఉన్నాయి, చూద్దాం కొంచెం వరకు వెళ్ళి అసలు ఏంటి అనేది. ఈ ఏరియా అంతా యాక్చువల్గా బేస్ ఉంటుంది కదా, అంటే మన కోటకు వెళ్ళడానికి బేస్ ఉంటుంది కదా కింద, కొండ కింద, అది ఆ ఏరియా అంటే ఇదంతా. ఇది దాదాపు 1200 సంవత్సరాలనే కట్టారంట ఇదంతా కూడా, ఈ గీఫు క్యాజిల్ అనేది. దాని తర్వాత మార్చుకుంటూ యుద్ధాల్లో ఒకరి చేతులు వాళ్ళ చేతులు మారుతూ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ వచ్చిందంట. అది కొండల మధ్యలో చూసి ఎలా ఉందో దాక్కుని ఎర్రగా. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నోబునాగా ఎవరైతే ఉన్నాడో అతను మెయిన్ పర్సన్, అతని గ్రాండ్ సన్కి వీళ్ళే చంపేశారు. ఎవరు? తొకుగవా షోగునేట్. అతని ఫ్యామిలీని అతని దీనివల్లే పొట్టన పెట్టుకున్నట్టు అనమాట ఆల్మోస్ట్. ఇంకా అంతే, ఇంకా యుద్ధాలు అవి లేదంటే ఈ గూడుపుటాన్ని అలా ఉంటాయి, అలాగే ఉంటాయి మరి. సో ఏదైతే ఏమైంది ఇది అనమాట హిస్టరీ ఇక్కడ. ఇది చాలా అంటే మొత్తం జపాన్ నేషనల్ హెరిటేజ్లో మెయిన్ అంటే ఇది వన్ ఆఫ్ ద మెయిన్ అంట. చూడండి ఎంత బాగుందో. ఎర్రగా అసలు కలర్ కానీ అది కానీ. గేట్ అది అంతే, ఎంట్రన్స్ గేట్ కింద. ఇది క్యాజిల్ కదా, ఇక్కడ నుంచి మనం చూస్తే
ఇక్కడ ఉందన్నమాట రోప్వే ఆఫీస్, అదంతా కూడా రోప్వే కూడా ఇక్కడ ఉంది. అలాగే ఇది కూడా క్లోజ్ చేస్తారు గేట్, లోపలికి వెళ్ళడానికి లేదు. ఆర్కిటెక్చర్ అది బాగుంది కానీ లోపలికి వెళ్ళడానికి లేదు. సో నేనేం వెళ్ళట్లేదు, జస్ట్ ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట. ఒకసారి అడుగుతాను. ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు కానీ ఓకే అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు రోప్వే దానికి. ఇదిగోండి రోప్వే ఇక్కడి నుంచి స్టార్ట్. ఓకే, అది మొత్తానికి జపాన్ ఒక గీఫు. అంటే ఎవరికైనా హిస్టారికల్గా ఎవరైనా నచ్చితే ఇలాంటి ప్లేసెస్కి వస్తే బాగానే ఉంటుంది, కానీ లేదంటే పెద్ద వేస్ట్. నాకు జనరల్గా హిస్టరీ అదంటే కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి వచ్చాను. ఎవరైనా ఎంజాయ్ చేయాలి, వెకేషన్ మూడ్ అది ఇది అంటే ఇలాంటి ప్లేసెస్కి వద్దు. బట్ ప్రశాంతంగా చూసుకుంటా, నేను హిస్టరీ కూడా తెలుసుకుంటాను, ఆ కాలం విషయాలు అవన్నీ తెలుసుకుంటాను అంటే ఇది బాగానే ఉంటుంది అన్నమాట. అది ఇది రోప్వే ఆఫీస్. ఇంకా స్టార్ట్ కాలేదు, 9 o'clock అంటే యాక్చువల్గా. ఇవన్నీ అక్కడ చూసిన గార్డెనే. కానీ చాలా బాగుంది గార్డెన్. ఒక్క 5 నిమిషాలు అలా కూర్చుని జస్ట్ ఆ సౌండ్స్ వింటున్నాను అంతే. ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది అసలు. ఆ నీళ్ళు పడుతూ ఆ ఆకుల మీద ఆ సౌండ్, చిన్నగా గాలి, ఆ చినుకులు ఏదైతే ఉన్నాయో అవి నీటి మీద పడుతుంటే ఆ శబ్దాలు, లోపలేమో ఆ చేపలు మెల్లిగా తిరుగుతూ, అక్కడక్కడక్కడ రాళ్ళ మీద చిన్న చిన్న బొమ్మలు, కప్ప బొమ్మ, తాబేలు బొమ్మ, ఇవన్నీ దాని మీద పెరిగిన చిన్న చిన్న మొక్కలు, పువ్వులు. భలే ఉంది. పారుతున్న నీరు సౌండ్ ఇవన్నీ కూడా వింటుంటే మనసు నిజంగా ఒక్క నిమిషం, ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా అనిపించింది నాకైతే.
ఆల్మోస్ట్ 8:40 అయిపోయింది. సో టికెట్ కౌంటర్కి వెళ్తున్నాను. ఎలాగో ఖాళీ ఉన్నాం కదా అని కొంచెం ఫుడ్ కూడా తిన్నాను. యాక్చువల్గా ఇక్కడ పక్కనే ఒక రెస్టారెంట్ అని ఉంది. చాలా చీప్గా ఉంది అసలు ఫుడ్ అయితే. నూడిల్స్ ఇచ్చారు, సోబా నూడిల్స్ టైప్. సోబా నూడిల్స్ కాదు, దానికి ఏదో పేరు పెట్టారు, నేను మేబీ సరిగ్గా పలకలేకపోతున్నాను. నెక్స్ట్ బ్రెడ్ టోస్ట్ అది ఇచ్చారు, ఇంగ్లీష్ టోస్ట్ టైప్. రెడ్ బీన్స్ అవన్నీ కూడా బాగుంది యాక్చువల్గా. సో కాస్ట్ అయితే చాలా తక్కువ. అండ్ హాట్ చాక్లెట్ కూడా తాగాను, బాగుంది. హాట్ చాక్లెట్ జనరల్గా అందరూ బాగా చేయలేరు, కానీ వీళ్ళు బాగా చిక్కగా అది బాగా చేశారు. సో యా, ఫుడ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ సాయంత్రం వరకు మనం అటు ఇటు తిరిగినా కూడా ఇబ్బంది లేదు. మధ్యాహ్నం ఆకలేస్తే తింటమే అంతే. ఇప్పుడు రోప్వే దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు స్టార్ట్ అవుతుందా ఏంటో, ఒకసారి అడుగుదాం ఎవరో వచ్చారో లేదో మరి. ఓపెన్ అయితే చేశారు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి టికెట్ తీసుకోవటం టు అండ్ ఫ్రో ఎంతో ఏంటో చూసుకోవాలి. టికెట్ తీసేసుకున్నాను, 1300 yen పడింది, పర్వాలేదు. 2 వే యాక్చువల్గా రౌండ్ ట్రిప్. చాలా పైకి వెళ్తే బాగుంటుంది యాక్చువల్, నైట్ టైం ఇంకా బాగుంటుంది అన్నారు. మరి నిన్న వచ్చేసరికి కొంచెం లేట్ అవటం, ఓపిక లేకపోవడం రాలేదు. బట్ నైట్ టైం చాలా బాగుంటుంది అంట. సో ఎవరైనా వస్తే నైట్ టైం ఒకసారి ట్రై చేయండి. ఫుల్ మూన్ ఉన్నప్పుడు, క్యాజువల్గా ఎదురుగా ఉన్నప్పుడు తీసే ఇది ఉంటుంది కదా, ఇది చాలా బాగుంటుంది అంట. సో అది కూడా ఒకసారి ఎవరైనా కుదిరి చూడండి. రోప్వే అయితే ఎక్కడం చాలా ఈజీగానే ఉంది, పెద్దగా ఏమేమి టైం కూడా వెయిట్ చేయించలేదు. ఇంకొక 2-3 minutes స్టార్ట్ అవుతుంది అనుకుంటా. సో యా, 1 minute స్టార్ట్ అవుతుంది, చూద్దాం. 皆様おはようございます。本日は銀河山にお越しくださいましてありがとうございます。湯船の左をご覧くださいませ。ご覧の間から端正な姿を見せておりますのが千鳥巌流の塔でございます。この塔は大正天皇ご即位の記念として日本画の大家河合玉堂の発案により建立されたもので、付近には大政松尾芭蕉が信州安家の途中この地に遊び城跡や古いの清水まずとわうと呼んでおり、現在この区碑が残されております。都心には大変珍しい自然の美に恵まれたこの金華山は全山国有林で、山の高さは329メートル、険しい断崖をなし濃尾平野を見下ろしております。またこの山は岐阜県野鳥の森に指定されており、キジ、山鳥など60数種類の野鳥をはじめ岐阜鳥など1万種類の昆虫が生息しております。植物はおよそ700種類あると言われ、中でも一つはシラ類、シなどの群落自生は有名です。後方を流れます川は都会でよく知られた長良川でございます。完全に立ち並ぶ家並みは古くは井の口の里と呼ばれた昔ながらの城下町で、現在岐阜市の人口はおよそ40万を数え、豊かな自然を活用した観光都市として新たな街づくりが始まっております。山頂駅から歩いて約7分ほどの岐阜城は豪華華麗な安土前山時代のお城を再現したもので、城内には信長公の数々の業績がパネルなどで紹介されています。また山頂駅付近にはリス村をはじめ当社直営の展望レストランなどがございます。リス村にご入村されますお客様は往復乗車券のご提示で輸送料の割引がございます。どうぞお立ち寄りくださいませ。なお岐阜城リス村営業開始時間は9時30分からとなっております。展望レストランドリンクのご注文を10時から、お食事のご注文を11時から承っております。お待たせいたしました。まもなく山頂駅でございます。金華山登山道は山火事防止のため
路上決へ緊縮駅先までいらっしゃいませ。いってらっしゃいませ。お仕事お気をつけください。いってらっしゃいませ。いってらっしゃいませ。 ఇది ఎంట్రన్స్ ఇటు. ఇక్కడ నుంచి చూడండి సిటీ ఎలా కనిపిస్తుందో. అన్ని కొండలు, ఇదంతా సిటీ మధ్యలో. ఇది యాక్చువల్ ఒక ప్యాసేజ్ మధ్యలో ఉందన్నమాట. ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది. ఇదే మాదే ఫస్ట్ బ్యాచ్. ఇది లోపల స్క్విరిల్ ఏదో ఉన్నట్టుంది. స్క్విరిల్ పార్క్ అంటే ఏదో సంథింగ్. వరదలు చూడటానికి కూడా పార్క్, మరి ఏం చేస్తాం. ఈ ట్రైల్ నడుచుకుని రావచ్చు యాక్చువల్గా, కానీ వర్షం లేకపోతే బాగానే ఉంటుంది. అసలు హాలిడే లేదంటే ఇది ఇక్కడ గిఫు క్యాసిల్లో. చూసారా ఎలా ఉందో. నడుచుకుని వచ్చుంటే ఏమైనా ఉందా ఇంకా. ఇది గిఫు క్యాసిల్ దారి. ఎక్కడ పడితే అక్కడ సమురాయ్ ఇవే ఉన్నాయి.何そこに立って立たないよ。లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. ఇప్పుడు టికెట్ కూడా తీసుకున్నారు. దీనికి 200 అంట. బట్ ఇది చాలా ఫేమస్ ఇది కాబట్టి ఇంకా తప్పదు. ఇక్కడ చూడండి, ఈ క్యాజిల్ గురించి ఆ డీటెయిల్స్ ఇవన్నీ. ఇక్కడి నుంచి పాలించేవాడు అనమాట మనవాడు. ఇదిగోండి, ఎవరైనా వస్తే ఇది మాత్రం వెళ్ళండి. రాత్రి జరుగుతుంది. అక్టోబర్ మాసంలో ఎండ్ అయిపోతుంది. ఇది సూపర్ ఉంటుంది ఈ ఎక్స్పీరియన్స్. నేను మిస్ అయిపోయాను నవంబర్లో రావడం వల్ల. ఇది కిమోనో అంటారు, డ్రెస్ వేసుకోవడానికి. ఇది గోల్డ్, పూర్తిగా గోల్డెన్ స్టాట్యూ ఆఫ్ ఓడు నోబు నాగా.
పైకి వెళ్ళడానికి దారి ఉంది, పైకంటే వెళ్ళి చూద్దాం ఆ కాలంలో వాడు ఏం చేసేవాడు అతను. ఇది ఉండటానికే కాదు, మిలిటరీ దీనికి కూడా ఫోర్ట్రెస్ కింద కూడా యూజ్ చేసేవారంట ఇదంతా కూడా. మనం పైకి వెళ్ళిపోదాం, ఇవన్నీ మనకు వద్దు కానీ. ఇదిగోండి క్యాజువల్ రెప్లికా. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా పైకి వెళ్ళి అది క్యాజువల్ అక్కడ ఉంటాం. ఇక మనోడు ఉన్నాడు ఇక్కడే, మంచిగా బాస పెట్టేసి కూర్చున్నాడు. హలో గురు, కొనిచ్చివా. ఇది సీల్, రాజముద్ర. రాజముద్ర అనలేము ఎందుకంటే వీళ్ళు రాజులు కాదు కాబట్టి ఇక్కడ. ఇది అతని ఆర్మర్, బాగుంది, ఇది నిజంగా బాగుంది, చాలా డెకరేటివ్గా ఉంది. అప్పటి వాళ్ళకి తెలిసిన దేశం అన్నమాట ఇదంతా కూడా. వాళ్ళు ప్రపంచాన్ని ఇలా చూసేవారు వాళ్ళు. మన ఇండియా చూసారు ఎక్కడ ఉందో, ఇక్కడ ఉంది. ఇక్కడ నో పిక్చర్స్ అన్నారు, ఇక్కడ నో వీడియోగ్రఫీ అన్నారా తెలీదు, ఎవరేం అనట్లేదు కాబట్టి నేను చేస్తున్నాను. బట్ జనరల్గా మన రూల్ తెలుసు కదా, అడిగే ఏదైనా చేయాలి. ఈ ఆర్మర్ కూడా బాగుంది కదా. ఇక్కడి నుంచి వ్యూ బాగుంటుందని అన్నారు, చూద్దాం. ఓ మై గాడ్, ఇక్కడి నుంచి చూసేవాడు మనోడు, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఈ ట్రేడింగ్ పోస్టులు ఎలా అవుతున్నాయి, ఆర్మీస్ ఎవరు వస్తున్నారు ఏంటి అనేది అన్నీ చూసేవాడు. మంచు, చాలా మంచు ఉంది. ఇదంతా అండి గీఫు సిటీ, బాగుంది యాక్చువల్గా ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ. అది హిస్టరీ కొంచెం నెమరు వేసుకున్నట్టు ఉందన్నమాట. నాకు హిస్టారికల్ ప్లేసెస్ చాలా ఇష్టం. సో అప్పుడు వాళ్ళు ఎలా థింక్ చేసి ఉండేవారు, వాళ్ళు ఎలా చూస్తుండేవారు, అలా ఆలోచించి నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ. మన ఇదైతే అయిపోయింది, ఇంకా నీట్గా రోప్వే దగ్గరికి మళ్ళీ వెళ్ళి కిందకి వెళ్ళి రూమ్కి వెళ్ళి బ్యాగ్ తీసుకుని నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. ఒక చోట ఎక్కువ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు మనకి.